హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఎట్లా చూస్తారంటే, మన రాష్ట్రమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఎలాంటివో ఇప్పుడు కూడా బయటకు వస్తున్నాయి. అలాగే ఈ నిన్న మొన్న మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా పైన వస్తున్న ఆరోపణలు అవి ఎంతవరకు నిజమో, ఈ మన కూటమి ప్రభుత్వం చర్యల పైన దృష్టి పెట్టిందో పెట్టలేదో అది మీకే వదిలేస్తున్నాం. అలాగే అయితే ఈరోజు జరిగే సంఘటనలు అంటే, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మితిన్ రెడ్డి గారు నిన్న జరిగిన లోక్సభలోని రాష్ట్రంలోని లిక్కర్ స్కామ్, ఆ మధ్యన వైఎస్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది కండి. దాన్ని బట్టి రాజ్యసభలో మాట్లాడారు, ఇది లోక్సభలో మాట్లాడారు. అయితే అక్కడ స్పందించిన టీడీపీ ఎంపీలు అలాగే బీజేపీ పైన కొద్దిగా పురంధేశ్వరి పైన కామెంట్ చేశారు. అది కూడా బీజేపీ వాళ్ళు కూడా స్పందన దొరకలేదు. అందుకే అయితే దాన్ని ఆధారం చూసుకుంటున్నట్టుగా, అలాగే మన ఈనాడు పైన మార్గదర్శి పైన కూడా మిథున్ రెడ్డి గారు ఆరోపణలు చేశారండి. అయితే ఇది పెద్ద స్కాము అని చెప్పారు. కానీ అక్కడ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా మిథున్ రెడ్డి గారు ఈ కొన్ని ఆరోపణలు చేశారు. కానీ అక్కడ లోక్సభ స్పీకర్ గారు, మీకు కూడా ఆధారాలు ఉన్నాయా, మీరు చూపించగలరా అని సూట్ అడిగేసరి సైలెంట్ అయిపోయారు. ఇదంటే ఎలాంటి మనం పేట్లో అన్నం వేసుకోనమండి, మనం తింతగా వేసుకోగలము, ఇది అది తినేస్తాగా నెక్స్ట్ అన్నం వేసుకోగలము, ఇంకోసారి వేసుకోగలము. అది తినకపోతే మనం ఆ అన్నాన్ని మనము ఇది పాటు చేస్తున్నట్టే కదండి. ఇదే అలాగే ఉంటుంది. మన రాష్ట్రంకి ఏదో మంచి జరిగితే కొందరు వైసీపీ నేతలు మంచి జరగడం లేదు, ఇది జగన్ సత్యం, ఇది నిజంగా ఈ పార్టీ చేస్తే ఆ పార్టీ మాకు నచ్చదు, అది ఎరగొట్టేయడం మా అధికారంలోకి వస్తే. ఎట్లా పోతే మన కల్చర్ మనం ఎట్లా ముందుకెళ్తాం చెప్పండి. అందరూ ఆలోచించి ఈ వీడియో చూస్తారని చేస్తున్నాను. నేను చాలా బట్టి వీడియో చేయట్లేదు, అది మీకు తెలుసు. ఇదే మళ్ళీ ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి వచ్చి ఒక 50 లైకులు మీరు చేయాలని ఆశిస్తున్నాను. వస్తాయని ఆశిస్తున్నాను. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఈ వీడియో లాస్ట్ చూడండి, చూసి మీ విలువైన కామెంట్స్ తెలియపరచండి.